నమస్కారం అండి. మాది అనకాపల్లికి ఎలమంచిలకి సెంటర్లో ఉంటాయండి మా ఊళ్ళో. మా చూసుకొండ కనపర్తి. మాకు చుట్టుపక్కల దగ్గర 40 ఎకరాల నుంచి ఇరుపలు వస్తాయండి. మేము పాలు రైతుల దగ్గర క్యాన్ బడవలు తీసుకుంటామండి. క్యాన్ కంటే 3 రోజుల వరకు పడవు, 3 రోజుల పాలు కూడా తీసుకుంటాం మేము. అందుచేత ప్రతి రైతు కూడా మాకు పాలు వేస్ట్ అవ్వవు కాబట్టి మాకు తెచ్చేస్తారు. అలాగనేసి ఇన్నాళ్ళండి 1-2 ఉండేయండి ఆవులు. ఇన్నాళ్ళు ప్రతి రైతుకి కూడా 1-2 ఉండి. మా సైడ్ అంతా చెరుకు తోటలే. చెరుకు తోటల వల్ల 1-2 మేపుకొని వ్యవసాయం పని చేసుకుంటారు. ఇప్పుడు వ్యవసాయం వాళ్ళకి గిట్టుబాటు అవ్వక, చెరుకు తోటల వాళ్ళకి గిట్టుబాటు అవ్వక మొత్తం చెరుకు తోట తీసి పారేశారని. తీసి ప్రతి ఒక్క రైతు కూడా ఎకరం ఉండి 2 ఎకరాల నుండి పారంగడ్డి వేసుకొని ఆవులే అందరూ ఆవులు కొన్నారండి. ప్రతి ఒక్కరు ఆవులే, చాలా ఎక్కువ ఆవులు. ప్రతి రైతు కూడా ఒక 5, 6, 10, 15 ఇలాగ కొనుక్కొని షెడ్లు వేసుకొని ఆవుల పరాలు వేసుకుంటారండి. ప్రతి ఒక్కరు కూడా చుట్టుపక్కల ఊళ్ళన్నీ, మా ఊరే కదండి, చుట్టుపక్కల ఊళ్ళన్నీ అదే పని. మా ఏరియా అంతా బెల్లం ఉన్న ఏరియాలన్నీ కూడా అదే పని చేశారండి. అంతే మా సైడ్ పాడు ఎక్కువ, చాలా ఎక్కువ అండి పాలు. అంతే మీరు ఏం డౌట్ పడని పని లేదని చాలామంది డౌట్ వచ్చేస్తుంది. ఇది పాయిజన్ కాదు, ఏదో కలిపి ఉండేస్తాం అనేసి. అది చూడండి, ఆ పందాల బస్తాలు వేస్తున్నాడు. ఆ పందాలు వేసి ఒక పందాలు కూడా ఏదో పౌడర్ కలిపేస్తున్నాం అంటారండి. అంత డైరెక్ట్గా పందాలని చీపిన తర్వాత కూడా అది ఏదో పంచదార కదా, అది ఏదో పౌడర్ అంటారండి. జనాలు ఎప్పుడు కూడా ఆ విధంగా ఆలోచించకండి. ఏంటంటే రోజు దున్నిపోరు ఉండవు కదా, రోజు దున్ని ఉండదు కదా, ఆవులు ఎప్పుడు ఎనవు కదా, ఎప్పుడో సంవత్సరాలకు ఒకసారి ఎంత అన్న డౌట్ ఒకటి జనాల్లో ఉండిపోయిందండి. అలా డౌట్ ఏం పడకండి. ఒక ఊరు కాదు, మాకు చుట్టుపక్కల దగ్గర 40 గ్రామాల నుంచి వస్తే అందులో ఆవులు చాలా ఎక్కువ అండి, చాలా ఎక్కువ. మీరు నమ్మరు. అలాగనేసి నంబర్ అనేసి మా ఊరు అడ్రస్ చెప్తున్నాం మీకు. చూసుకోండి కనపర్తి మాది. వచ్చి ఎంక్వైరీ చేసుకుంటే సరిపోదు కదండి. ఏదో మెసేజ్లు పెడుతుంటారు, ఆ మెసేజ్ పెడితే మాకు బాధ అనిపిస్తుంది. మనకి ఎందుకు ఏదో తప్పు చేసి డబ్బులు సంపాదించే అటువంటి మనస్తత్వం కాదు మాది. ఈ వ్యాపారం కాదు మాది. 40 సంవత్సరాల నుంచి ఉంది వ్యాపారం ఇది. మా అమ్మాయిలు చేసేవాళ్ళు, మా అమ్మ మా నాన్న చేసేవాళ్ళు. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత నేను దిగి 15 సంవత్సరాలు అవుతుంది. నాకు కూడా కస్టమర్లు చాలా ఎక్కువే, నా కస్టమర్లు. అది జున్ను చాలామంది తీసుకుంటారు, జున్ను తింటారు. అబ్బా చాలా బాగుంది జున్ను అంటారు. కానీ ఇది పౌడర్ జున్నే అండి, పాలకి ఎక్కడి నుంచి వస్తాయి అంటారు. అప్పుడు చూడండి ఒకసారి మనిషి ఎంత పీకుతుందో. ఆ విధంగా మాట్లాడతారు తప్ప కానీ ఎంత చెప్పినా పాలిజిన్ అంటే ఏటో మరి జనాలు ఇంక మనకి అంటే ఎప్పుడు ఏనో కదా మైండ్లో ఉండిపోతుంది తప్ప. కానీ పోనీ ఇన్ని పాలు వస్తాయి, ఇన్ని ఆవులు ఉంటాయి, ఆ ఏరియాలో పాలు లేకుండా జున్ను ఎలా తెలియదల్లా ఇదే లేదండి. ఏంటంటే మనం ఏం చేసేస్తాం, మనం ఏం తప్పు చేసేస్తాం. మనం అలా ప్రాడపాటు చేసి డబ్బులు సంపాదించుకుని అలాంటివి పోతే తప్ప కానీ ఉండవు అలాంటి డబ్బులు. ఎప్పుడు కూడా మీరు నిజాయితీగా వ్యాపారం చేసినవి ఉంటాయి. మన అడ్డం